మాటలు ఎంత బాగున్నాయో ఆలోచించండి. అంత అమ్మ అంత అద్భుతంగా మాట్లాడుతుంది. మన కళ్యాణి కూడా పాట మాట రెండూ కూడా బాగున్నాయి. దాదాపు గంటన్నర సేపు మాట్లాడుతున్న శృతి తప్పదు, గది తప్పదు, మది తప్పదు అన్నట్లుగా దంచి పారేసింది. ఆ ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది అంటే భక్తి భావం వల్ల వస్తుంది. సాధారణ ఒక గంటన్నర అయితే మొదట్లో అరుస్తాం, తర్వాత అంటారు. గంటన్నర ఇంకో 2 గంటలు చెప్పడానికి సిద్ధంగా ఉంది. కానీ మీ కడుపులో మంటను దృష్టిలో పెట్టుకుని గంటతో ఈ గంట లేకుండా చేస్తున్నాను. చాలా బాగా అద్భుతంగా చేసింది. ఇంతవరకు నేను ఏదో రకరకాలైనటువంటి కథలు విన్నాను. ఈ కథ చాలా ఆనందము కలిగించింది, చమత్కారం కూడా కలిగినటువంటిది. కవులు నిరంకుశులు కనుక వాళ్ళు ఎలా అయినా ఏ కథని ఏ రకంగా మలుపు చెప్పగలుగుతారు. అవునా? అందుకే నిరంకుశాకమయ్య అంటారు. మొన్న ఈ మధ్యన మా భరతవర్ష శిష్యుడు శివప్రసాద్తో పాటు పీఠానికి మన ఇంటికి రావడం, క్షణాల్లో ఈ కార్యక్రమం నిర్ణయించడం అంతా కూడా ఈశ్వరేచ్ఛ. నిజంగా భగవత్ సంకల్పం. పెద్దల యొక్క షష్ఠి పూర్తి కార్యక్రమాల్లో కథ చెప్పిన వాళ్ళ జీవితం ఎప్పుడు వృధా కాదని చేస్తారు.